విజయవాడలో ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్, కలెక్టర్ లక్ష్మీశ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర పర్యటించారు. మోంతా తుఫాను ప్రభావంతో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను ఆరా తీశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కొండ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని మంత్రి తెలిపారు. తుఫాను ప్రభావం వల్ల ఎంతవరకు నష్టం వాటిల్లిందో అంచనా వేస్తున్నామని, సీఎం అనునిత్యం సమీక్షలు చేస్తూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో మొంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని వెల్లడించారు. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా సిటీ 24/7 ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాను ఎఫెక్ట్ తోని ఎన్టీఆర్ జిల్లా పరిస్థితులు నేరుగా ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటిస్తున్నారు. విజయవాడ నగరంలో కూడా అన్ని ప్రాంతాలు కూడా ఆయన పర్యటిస్తున్నారు. సార్, ప్రధానంగా మోంతా తుఫాను చాలా ఎఫెక్ట్ కొట్టింది. అంటే ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితులు ఉన్నాయి. మీ సమీక్షలో ఎలాంటి అంశాలు బయటికి రావడం జరిగింది? అంటే ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం వర్షపాతం నమోదవుతుందని ప్రాథమికంగా చెప్పడం జరిగింది. అయితే అంచనాలకు విరుద్ధంగా అనుకున్న స్థాయిలో జరగలేదు, కానీ వర్షపాతం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ లేదా పెద్ద స్థాయిలో పంట నష్టం కానీ జరగలేదు. ప్రాణ నష్టం జరగకుండా పూర్తిగా కాపాడుకోగలిగాం. ప్రధానంగా కొండచర్య ప్రాంతాల్లో నివాసం ఉంటున్న 350 ఫ్యామిలీని రిలీఫ్ సెంటర్కి తరలించాం. 41 రిలీఫ్ సెంటర్లను పెట్టాం. దాంట్లో 20 రిలీఫ్ సెంటర్లు యాక్టివ్గా ఉన్నాయి. 707 మంది ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా అన్ని రిలీఫ్ సెంటర్లు కూడా మెడికల్ క్యాంపులను నడుపుతున్నాం. అదేవిధంగా కావాల్సిన వసతి కానీ, భోజన వసతి కానీ ఇతరత్రా కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వైద్య సహాయాన్ని అందిస్తున్నాం మెడికల్ క్యాంపుల ద్వారా. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, విలేజ్ హెల్త్ క్లినిక్లలో సిబ్బందిని పెట్టడము, అక్కడ ఫస్ట్ ఎయిడ్ టీంలను పెట్టడము, అదేవిధంగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయడము, కావాల్సిన మందులను, ఎపిడమిక్ డ్రగ్స్ను పూర్తిగా 100% కింద స్థాయి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నుంచి, పిఎస్సీల నుంచి చేర్చోలాగా ప్రతి చోట పెట్టాం. అదేవిధంగా ఈ సందర్భంలో నార్మల్గా పాము కాటుకు గురవుతున్న వారు ఎక్కువ ఉంటారు, అదే కుక్క కాటు గురవుతున్న వారు ఉంటారు. కాబట్టి యాంటీ స్నేక్ వీనంని కానీ రేబిస్ వీనంని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా ఇట్లాంటి వర్షాలు ఎక్కువ స్థాయిలో వచ్చిన తర్వాత, తుఫాన్లు వచ్చిన తర్వాత తదనంతరం ఈ వాటర్ బోర్ను, వెక్టర్ బోర్ను వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడికల్లా క్లోరినేషన్ చేయడమే కాకుండా వాటర్ కంటామినేట్ కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఎక్కడ శానిటేషన్లో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉందా చూస్తున్నాం. పట్టణం అంతా ఇవాళ జిల్లా కలెక్టర్ కానీ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర గారు కానీ ప్రతి చోట ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉంటే మిషన్లు పంపించి సక్కర్స్ ద్వారా కానీ, లేదా ఎక్కడన్నా చెత్త కారణంగా కాలువలు మురుగు పోకుంటే అక్కడ కూడా చెత్త తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఈ జిల్లా వ్యాప్తంగా పరిస్థితి అదుపులో ఉంది. కొండ ప్రాంతంలో ఇల్లు నష్టం వాటిల్లటం, దాంతోపాటు ఆస్తి నష్టం వచ్చిన అవకాశం ఉందా? ఎన్యూమరేట్ చేస్తున్నాం. నిన్న కూడా కొంతమంది దృష్టికి తీసుకొచ్చారు కాంపౌండ్ వాళ్ళు కూలిందని. వాటి తర్వాత టీంలు వెళ్తుంది, ఎన్యూమరేట్ చేసి ఏ మేరకు నష్టం జరిగిందో కూడా గుర్తిస్తాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అనేక చోట్ల ఈ రహదారులు దెబ్బతినడం, కొన్ని చోట్ల ట్యాంకులు దెబ్బతినడం జరిగింది. కాబట్టి వాటిని ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. డ్రోన్ల ద్వారా చాలా సైంటిఫిక్ వేలో ఎన్యూమరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మన జిల్లాకు కూడా 20 డ్రోన్లు రావడం జరిగింది, ఎన్టీఆర్ జిల్లాకు కూడా. అందుకని ఎక్కడెక్కడ ఉందో పంట నష్టం దగ్గర నుంచి, లేదా రహదారుల నష్టం కానీ, లేదా ఎక్కడైనా ఆస్తి నష్టం జరిగితే దానికి ఒక సాంకేతిక పరంగా సైంటిఫిక్ ఎన్యూమరేషన్ చేసి సహాయ సహకారాలు అందిస్తుంది. మోంతా తుఫాను ఇంత ఒక ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మొత్తం దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కావచ్చు, ముందస్తు చర్యల గురించి మీరు ఏం చెప్తారు? పూర్తిగా ముఖ్యమంత్రి గారికి దీనికి క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక రాష్ట్రాధినేతగా, రాష్ట్ర సంరక్షకుడిగా చాలా ముందుగా తుఫాను చాలా పెద్దన విరచకపడుతుంది, చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయంటున్న నేపథ్యంలో చాలా ముందుగా జాగ్రత్త పడి అందరినీ, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అనేక చోట్ల సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి ప్రతిరోజు మొన్నటి నుంచి అయితే గంటకోసారి పూర్తిగా తనే కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని ఇవాళ మోటివేట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, టైం టు టైం ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎంత టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదవుతుంది, ఆ నీరు ఎక్కడికి బయటికి వెళ్లాల్సి ఉంది, ఇట్లాంటి విషయాల దాకా ప్రతి విషయాన్ని వారు సమీక్షించి అధికారులను అప్రమత్తం చేయడం. అదేవిధంగా నిరంతరం గంటకోసారి ఆడియో కాన్ఫరెన్స్ల ద్వారా వారు చేసిన ఈ కారణాల వల్ల, సమర్థవంతంగా ఆయన చూపిన నాయకత్వ లక్షణాల వల్ల ఇవాళ మోంతాని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. అనుకున్న స్థాయిలో నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కూడా ఎక్కడ జరగలేదు. చెట్లను కూడా
ఎక్కడైనా కూలిపోతే వెంటనే నిమిషాల వ్యవధిలోనే వాటిని తరలించే దిశగా కూడా చాలా ముందే జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా పెద్ద స్థాయిలో మనం ఆ స్థాయిలో జరగలేదు కానీ జరిగితే మనం అంబులెన్స్లను ఏర్పాటు చేసి పెట్టాం, ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశాం. చాలా ముందుగా బాలింతలను గుర్తించి వాళ్ళందరినీ హాస్పిటల్స్కి కానీ లేదా బర్త్ సెంటర్స్కి కానీ తరలించడం జరిగాం. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందిగా జరిగించాం. అదేవిధంగా వయోవృద్ధులు ఎక్కడ ఉంటే వారిని కూడా సేఫ్ సెంటర్స్కి, రిలీఫ్ సెంటర్స్కి తరలించడం చేశాం. అంటే మొత్తం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక కుటుంబ పెద్దగా మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దగ్గర నుంచి ప్రతిదీ ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఆయన చూపిన నాయకత్వం లక్షణం మాత్రం ఖచ్చితంగా అభినందనీయం. ప్రస్తుతం ఎలా ఉంది సార్ వాతావరణం? తీరం దాటిన పరిస్థితి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తీరం దాటిన తర్వాత బలహీనపడింది. నేను చాలా ఎక్కువ మనం ఊహించింది మచిలీపట్నం, ఏలూరు లేదా కాకినాడ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది అనుకుంటే దానికి విరుద్ధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో నమోదు ఎక్కువైంది. అక్కడ కూడా కాస్త ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే అక్కడే చెరువులు కానీ రహదారులు కాస్త ఎక్కువ దీంట్లో డ్యామేజ్ జరిగాయి. వాటికి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చిందని భావిస్తుంది. అంటువ్యాధుల గురించి ప్రజలకు ఏం చెప్తున్నారు? ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటువ్యాధులకు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం వైపు నుంచి తీసుకోవాల్సిన ప్రతి చర్యను తీసుకుంటున్నాం. కానీ ప్రజలు కూడా ఈ విషయాల్లో కాస్త వ్యక్తిగత శుభ్రత పాటించడం, పరిసరాలను శుభ్ర పాటించడం, ప్రధానంగా కాచి చల్లార్చిన నీరు తాగడం, నిల్వ ఉంచిన ఫుడ్ను తినకపోవడం, తర్వాత ఫుడ్ను మూత పెట్టకుండా తెరిచి ఉంచకుండా ఉండడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మా ఆశా వర్కర్లు కానీ, మా ఏఎన్ఎంలు కానీ, లేదా మా మలేరియల్ ఆఫీసర్స్ కానీ ఇంటికి వచ్చినప్పుడు మరి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు వారికి సహకరించాల్సిందిగా, వారు ఇస్తున్న సూచనలు, సలహాలను తీసుకొని వ్యక్తిగత శుభ్రతను పాటించి ఈ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో మీ భాగస్వామ్యం వహించాల్సిందిగా ప్రజలు నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా విజయవాడ నగరం మొత్తం కూడా ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్, అట్లాగే కలెక్టర్, మరోపక్క కమిషనర్ కూడా జిల్లా మొత్తం, నగరం మొత్తం కూడా తిరుగుతున్నారు. ప్రధానంగా నగరంలోని మోంతా తుఫాన్కి సంబంధించిన ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటువ్యాధుల మీద ఫోకస్ పెట్టాము అనే దానిపై కూడా మంత్రి చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, దాంతోపాటు ముఖ్యమంత్రి అనునిత్యం సమీక్షా సమావేశాలు, దాంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతోనే మోంతా తుఫాన్ సంబంధించి కూడా కొంతవరకు కూడా ఇబ్బందికర పరిస్థితులు రాలేదు అనే దానిపై కూడా సత్యకుమార్ చెప్తున్నారు. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రస్తుతం భారీ వర్షాల తర్వాత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీసుకునే ఆహారం విషయంలో కానీ, త్రాగే నీటి విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించడం జరిగింది. కెమెరా పర్సన్ నానితో గాలిబ్ శ్యామ్, సిటీ 24/7 విజయవాడ.